దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరపనుంది. ఇక అమెజాన్, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు డిస్కషన్లు చేయనున్నారు. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 1,00,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సదస్సుల 3 రోజుల పాటు జరగనుంది. రెండో రోజులో భాగంగా ఇండస్ట్రీస్ ఇంటెలిజెంట్ ఏజ్ ఇన్ థీమ్తో సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాల పరిశ్రమలకు చెందిన నిపుణులు 3,000 మంది సదస్సులో పాల్గొంటారు. ఇక ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరపనుంది. అమెజాన్, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్, సిఫీ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు డిస్కషన్లు చేయనున్నారు. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 1,00,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. ఇక స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు 3 రోజుల పాటు జరగనుంది. రెండో రోజులో భాగంగా ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాల పరిశ్రమలకు చెందిన నిపుణులు 3,000 మంది సదస్సులో పాల్గొంటారు. ఇక ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, పునరుత్పాదక ఇంధనం వంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. రైట్, దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్, పారిశ్రామికవేత్తలతో భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ టూర్ అప్డేట్స్ ఏంటి? మాధురి, దావోస్లో కొనసాగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇవాళ రెండో రోజు సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ రెండో రోజు సమావేశాల్లో రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి రాష్ట్ర బృందము ఇవాళ పలు కంపెనీల సీఈఓలతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఈ మధ్యన తీసుకొచ్చినటువంటి పాలసీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సదస్సులో పారిశ్రామికవేత్తలకు అక్కడ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ వేల్ సమావేశాలలో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలకు సంబంధించి ఎంబడే వాళ్ళు ఆకట్టుకునేలా ఉండడం, తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇది వరుసగా గత 4 రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. మొన్నబడకు కూడా 3 రోజుల పాటు చూసాము. సో ఆ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించి, తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ తెలంగాణ బృందం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఇక నిన్నటి నుంచి దావోస్లో ఈ పర్యటన కొనసాగుతున్నది. రేపటి వరకు కూడా ఈ పర్యటన ఉంటుంది. కాబట్టి నిన్న పలువురు సీఈఓలతో చర్చించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది, ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇస్తుంది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో చర్చించి వివరించారు. తర్వాత ఇవాళ కూడా పారిశ్రామికవేత్తలతో చర్చించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ప్రయారిటీగా తీసుకుంటున్నది, ఏమేమి అవసరం ఉన్నాయి, అక్కడ ఒప్పందాలు గుర్చుకోవాలంటే ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెడితే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో కనుక పెట్టుబడులు పెడితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలో ఎన్ని ఈ ఉపాధి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం చర్చిస్తుంది. ఇక చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా వాళ్ళతో సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు కుదుర్చుకునే విధంగా సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నటువంటి దావోస్లో రెండో రోజు ఈ పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా ఈ అమెజాన్, తర్వాత యూనిలివర్, తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్, తర్వాత సిపీ టెక్నాలజీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సపరేట్గా ఏ కంపెనీ ఇవన్నీ ఉన్నాయో అమెజాన్, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్ ఇట్లా సపరేట్గా వాళ్ళందరితో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో సపరేట్గా చర్చలు జరిపి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాలకు సంబంధించి వాళ్ళతో చర్చించి ఈ విషయాలలో వాళ్ళ
ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పందాలు కుదుర్చుకునే విధంగా ఇవాళ వేరువేరుగా సమావేశాలు ఉంటాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి అధికార బృందం అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఇది రెండో రోజు మొదటి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఇక ఈ ఏదైతే ఈ సిఐఐ ఉందో మనకు, ఈ సిఐకి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అది మేబీ మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో ప్రధానంగా ఈ సమావేశాలు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఎవరితో సమావేశమైనా ప్రధానంగా ఇందులో ఐటీ, తర్వాత డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ 4 ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వీటినే ఎక్కువగా ఆకర్షించే విధంగా ఇవే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ సమావేశాలు నిర్వహించడం, వాళ్ళకు వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత అక్కడ ఈ పెట్టుబడులు పెట్టే విధంగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం. సో ఇదే ప్రధాన లక్ష్యంగా ఈ 6 రోజుల పాటు కూడా ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి పర్యటన ఉన్నది. ఇక గత సంవత్సరం చూసాం మనం, దావోస్ పర్యటనకి వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. దాదాపు ఏదైతే గత సంవత్సరం అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారో దాదాపుగా అవన్నీ కూడా మెజారిటీగా 1-2 తప్ప మెజారిటీగా అన్ని కూడా ఇక్కడ ఆ పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలు కూడా స్థాపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈసారి అంతకంటే ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ టూర్ ఉంటుంది. ఇక రేపటితో ఈ దావోస్ పర్యటన కూడా ముగించి ఎల్లుండి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది. మాధురి.